హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్లో గవర్నమెంట్, ప్రైవేట్ అలాగే సాఫ్ట్వేర్ జాబ్స్ సంబంధించి నోటిఫికేషన్స్ అయితే అప్డేట్స్ రూపంలో తీసుకొని రావడం జరుగుతుంది. ఈ రోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీతో అయితే రావడం జరిగింది. జాబ్ ఆపర్చునిటీ కనుక చూసుకుంటే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వచ్చేసి మనకు ఈ వీడియోలో క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేవలం 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ అయ్యి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే జాబ్స్ ఇవి. వీడియోలో క్లియర్‌గా డీటెయిల్స్ ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి వరకు ఉంది, ఆ డేట్స్ అన్ని క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోలోకి కంప్లీట్‌గా ఎళ్ళే ముందు ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి మాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చిన యూజర్స్ ఉంటే గనక ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మిగతా ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. సో, చూసుకుంటే మనకు నేనొచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వెబ్‌సైట్‌లో అయితే ఉన్నాను. మనకొచ్చేసి tirupati.ap.government.in అనే వెబ్‌సైట్‌లో ఉన్నాను. చూసుకుంటే మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫర్ అపాయింట్‌మెంట్ టు వేరియస్ పోస్ట్ ఇన్ హెల్త్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆఫ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది ఏపీ విజయవాడ ఇన్ ఎస్‌వి మెడికల్ కాలేజ్, అలాగే తిరుపతి ఎస్‌విఆర్‌ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తిరుపతి, అలాగే మెటర్నిటీ హాస్పిటల్, అలాగే పద్మావతమ్మ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ అని క్లియర్‌గా ఆన్ ఔట్‌సోర్సింగ్ బేసిస్ అన్నమాట. 4 కాలేజెస్, అలాగే మెడికల్ కాలేజెస్, అలాగే హాస్పిటల్స్ సంబంధించి అన్నిటికి కలిపి ఒకేసారి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. నోటిఫికేషన్ సంబంధించి పీడీఎఫ్ ఫైల్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ చూసుకుంటే గనుక మనకొచ్చేసి ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. దీని పీడీఎఫ్ ఫైల్ అయితే ఇది. సో, పీడీఎఫ్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు పీడీఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో, పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అయిన వెంటనే మనకు చూసుకున్నట్టయితే మనకొచ్చేసి ఇమ్మీడియేట్‌గా మనము వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోదాం. మనకొచ్చేసి నోటిఫికేషన్ డేట్ వచ్చేసి మనకు ఫస్ట్ మే రోజైతే రిలీజ్ అవ్వడం జరిగింది. అలాగే రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి మనకు 10th 5/2025 మన 10th మే లోపు అయితే అప్లికేషన్ రిసీవ్ అవ్వాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు. స్క్రూటినీ ఆఫ్ డాక్యుమెంట్స్ మీరు ఎవరైతే అప్లికేషన్స్ 10th మే లోపు సబ్మిట్ చేసిన వాళ్ళ అప్లికేషన్స్ వచ్చేసి స్క్రూటినీ వచ్చేసి 20th మే లోపు కంప్లీట్ చేయడం జరుగుతుంది. 20th మే వరకు. సో, పబ్లికేషన్ ఆఫ్ ప్రొవిజనల్ లిస్ట్ ఏంటంటే 27th మే రోజు మీకైతే ప్రొవిజనల్ లిస్ట్ ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యి వాళ్ళ లిస్ట్ అయితే పబ్లిష్ చేయడం జరుగుతుంది. రిసిప్ట్ ఆఫ్ గ్రీవెన్సెస్ సెలెక్ట్ అయిన 27th తర్వాత సెలెక్ట్ అయిన ఎవరికైనా ఏమో అభ్యర్థాలు ఉంటే గనక వాటివి వచ్చేసి 9th 6th 2025 వరకైతే మీకు గ్రీవియన్స్ అయితే రిసిప్ట్ తీసుకోవాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. అలాగే పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ సెలక్షన్ లిస్ట్ ఫైనల్ ఈ గ్రీవియన్సెస్ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ పబ్లికేషన్ ఆఫ్ సెలక్షన్ లిస్ట్ వచ్చేసి 17th జూన్ వరకైతే మీకు తెలియజేస్తారు. అలాగే వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ఇష్యూయన్స్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చేసి 23rd జూన్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, మనకొచ్చేసి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఎండ్ టు ఎండ్ టైమింగ్‌తో సహా మనకు ఫస్ట్ మే 2025 నుంచి 23rd జూన్ వరకైతే అయిపోతుంది. అండ్ 23rd జూన్ తర్వాత ఇమ్మీడియేట్‌గా మీరు జాబ్‌లో అయితే జాయిన్ అవ్వచ్చు. సో, ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే 42 ఇయర్స్ అయితే అప్పర్ ఏజ్ ఇవ్వడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీ, బీసీకి రిలాక్సేషన్ అయితే ఉంది క్లియర్‌గా. ఎక్స్ సర్వీస్ మెన్‌కి కూడా రిలాక్సేషన్ ఉంది. డిఫరెంట్‌లీ ఏబుల్డ్ పర్సన్స్ కూడా రిలాక్సేషన్ అయితే ఉంది ఇక్కడ క్లియర్‌గా. ఫీ పర్టిక్యులర్స్ కనుక చూసుకున్నట్టయితే మనకొచ్చేసి ఫీజ్ వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్, అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్ 300, మిగతా వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకైతే ఎగ్జామ్టెడ్ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, మెథడ్ ఆఫ్ సెలక్షన్‌లోకెళ్ళిపోతే గనక టోటల్ 100 మార్క్స్ అయితే ఉంటుంది. మిగతాది వచ్చేసి 100 మార్క్స్ సంబంధించి వచ్చేసి 75% విల్ బి అలొకేటెడ్ అగ్రిగేట్ మార్క్స్ ఆఫ్ అబ్టైన్ ఇన్ ఆల్ ద ఇయర్స్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, మీరు ఒకవేళ 10th క్లాస్, 10th క్లాస్ సంబంధించిన అన్ని ఎగ్జామ్స్‌లో ఉన్న 100 మార్క్స్‌కి 600 మార్క్స్‌కి ఉన్న 75% అయితే మార్క్స్ బట్టి తీసుకుంటారు. మిగతా 25% మార్క్స్ వచ్చేసి మనకొచ్చేసి మీకు ఒకవేళ కోవిడ్ టైమ్‌లో మీరు గనక హాస్పిటల్‌లో చేసినటువంటి ఆ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక, ఆ వర్క్ ఎక్స్‌పీరియన్స్ బేసిస్ పైన అయితే మీకు అడిషనల్ మార్క్స్ కూడా వెయిటేజ్ ఉంటదని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, మనకొచ్చేసి అనస్థీషియా టెక్నీషియన్ అనే పోస్ట్‌కొచ్చేసి మనకు 1 వేకెన్సీ ఉంది. అలాగే మనకు ల్యాబ్ అటెండెంట్‌కి 7 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్‌కి 1 వేకెన్సీ ఉంది. ఎలక్ట్రీషియన్‌కి 1 వేకెన్సీ ఉంది. అలాగే మార్చురీ మెకానిక్‌కి 1 వేకెన్సీ ఉంది. అలాగే ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్‌కి 1 వేకెన్సీ ఉంది. టోటల్‌గా మనకు 12 వేకెన్సీస్ అయితే ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. మనకొచ్చేసి కంబైన్డ్ నోటిఫికేషన్ అనమాట. ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను గదా! ఎస్‌వి మెడికల్ కాలేజ్‌కి సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎస్‌విఆర్‌ఆర్, జీజీహెచ్ తిరుపతికి సంబంధించి 3 వేకెన్సీస్, గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్‌కి సంబంధించి 2 వేకెన్సీస్, అలాగే గవర్నమెంట్ స్కూల్ నర్సింగ్‌కి సంబంధించి 4 వేకెన్సీస్, టోటల్ 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, మనం డీటెయిల్డ్‌గా మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా గనుక ఎళ్ళిపోతే గనక మనకు అసలు దీని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమేం కావాలనేది కూడా క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. సో, వచ్చేసి మనకు అనెస్థీషియా టెక్నీషియన్‌కొచ్చేసి మనకు డిప్లొమా ఉండాలి. అనెస్థీషియా టెక్నాలజీ కోర్స్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్ అని క్లియర్‌గా మెన్షన్ చేశాడు. విత్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ హాస్పిటల్ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. లేదా బీఎస్సీ అనెస్థీషియా టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్ సరిపోతుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్‌కి వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్స్ ఉండాలి. లేదా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్స్ ఉంటే సరిపోతుంది. రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్ ఏదైనా ఒక 1 ఇయర్ డిగ్రీ, 1 ఇయర్ పీడీసీఏ కోర్స్ ఉంటే కూడా సరిపోతుంది. ఎలక్ట్రీషియన్, మెకానిక్ చూసుకుంటే ఎస్ఎస్సీ ఉంటే సరిపోతుంది. అలాగే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఉన్నా సరిపోతుందని
క్లియర్‌గా మెన్షన్ చేశారు. మార్చరీ మెకానిక్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఎల్ఎంఈ విత్ స్పెషల్ నాలెడ్జ్ ఇన్ డీప్ రిఫ్రిజిరేషన్ ప్లాంట్ అని క్లియర్‌గా మెన్షన్ చేశాడు. సో, వాళ్ళకి మార్చరీ మెకానిక్‌కి డిప్లొమా ఇన్ స్పెషల్ నాలెడ్జ్ ఉండాలి డీప్ రిఫ్రిజిరేషన్ ప్లాంట్‌కి సంబంధించి. ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్‌కి వచ్చేసి ఎస్ఎస్‌సి ఉంటే సరిపోతుంది. అలాగే 2 మినిమమ్ సర్వీస్ ఆఫ్ 3 ఇయర్స్ ఇన్ నర్సింగ్ ఆర్డర్లీ ఇన్ ఎనీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ హాస్పిటల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ల్యాబ్ అటెండెంట్‌కి వచ్చేసి ఎస్ఎస్‌సి ఉంటే సరిపోతుంది. అలాగే మస్ట్ హావ్ ప్రాసెస్డ్ ల్యాబ్ అటెండెంట్ కోర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేసి ఆర్ ఇంటర్మీడియేట్ ల్యాబ్ అటెండెంట్స్ వొకేషనల్ కోర్స్ ఉంటే కూడా సరిపోతుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, మనకు ఇదండి. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు దీనికి సాలరీస్ గనుక చూసుకున్నట్టయితే మనకు సాలరీస్‌కు గనుక చూసుకుంటే అనస్థీషియా టెక్నీషియన్‌కి 32,670, ల్యాబ్ అటెండెంట్‌కి 15,000 ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్‌కి 18,500 ఉంటుంది. ఎలక్ట్రీషియన్‌కి 18,500, మార్చరీ మెకానిక్‌కి 18,000 ఉంటుంది. ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్‌కి 15,000 అయితే ఉండడం జరుగుతుంది. సో, ఈ అన్ని జాబ్స్ వచ్చి ఔట్ సోర్సింగ్ బేసిస్ అయితే క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. ఇంకొకటేంటంటే మీకు డీటెయిల్స్ కావాలంటే ఈ వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వండి. https://tirupati.ap.government.in ఈ వెబ్‌సైట్ వచ్చి నేను డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తాను. అలాగే ఎస్‌వి మెడికల్ కాలేజ్ సంబంధించి ఈ వెబ్‌సైట్ కూడా లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. ఇంకొకటేంటంటే మనకు ఈ ఆన్‌లైన్ మోడ్‌లో కాదు ఇది ఫిజికల్ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 5 పీఎం లోపు ఆన్ 10థ్ మే ఇంకా మనకు 7 డేస్ అయితుంది. మీరు ఫిజికల్‌గా ఎళ్లి ఇన్ పర్సన్ ఫిల్ చేసి, డాక్యుమెంట్ ఫిల్ చేసి సూపరింటెండెంట్ ఆఫీస్ ఆఫ్ సూపరింటెండెంట్ మెటర్నిటీ హాస్పిటల్ తిరుపతిలో సబ్మిట్ చేయాల్సి ఉంది. సబ్మిట్ చేసిన తర్వాత మీరు అక్నాలెడ్జ్‌మెంట్ తీసుకోండి. మీరు సబ్మిట్ రిసీవ్ అయిందని చెప్పి వాళ్ళు సంతకం పెట్టిస్తారు. రిజిస్టర్ పోస్ట్ చేయాలనుకున్న రిజిస్టర్ పోస్ట్ కూడా చేసుకోవచ్చు అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్ చూసుకుంటే గనుక మనకు ఈ నోటిఫికేషన్‌లో కింద అయితే ఉంది. ఈ సంబంధించిన డాక్యుమెంట్ వచ్చేసి ప్రొఫార్మా వచ్చేసి ఇది ఉంది. ఈ ప్రొఫార్మా ప్రింట్ తీసుకొని మీ ఫోటో ఇక్కడ అటెస్ట్ చేసేసి ఫుల్ డీటెయిల్స్ ఫిల్‌అప్ చేసేసి ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో అది ఫిల్‌అప్ చేసేసి మొత్తం ఫుల్ డీటెయిల్స్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్స్, మీ క్యాస్ట్, మీ ఫుల్ డీటెయిల్స్ ఫిల్‌అప్ చేసి అడ్రెస్ ఫర్ కమ్యూనికేషన్, మీ క్వాలిఫికేషన్ అన్ని డీటెయిల్స్ ఫిల్‌అప్ చేసేసి సంతకం పెట్టేసేసి మీ డిక్లరేషన్ కూడా ఒక సంతకం పెట్టేసేసి ఫిల్‌అప్ చేసేసి ఇన్ పర్సన్ ఎళ్లి అక్కడ ఇందాక చెప్పిన అడ్రస్‌కెళ్లి మీరు ఆఫీస్ ఆఫ్ సూపరింటెండెంట్ తిరుపతికెళ్లి ఇచ్చేస్తే గనక మీ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మీరు ఎక్నాలజ్‌మెంట్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత మీకు ఆల్రెడీ నేను డేట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఏ డేట్‌లో అండ్ వాట్ ఈస్ నెక్స్ట్ అనేది క్లియర్‌గా వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేశారు కాబట్టి సో, ఆ డేట్స్ లోపు మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తారు. ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా తిరుపతి.ap.government.inలో లేదంటే svmctpt.edu.inలో అయితే అఫీషియల్‌గా చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి చిన్న విషయం ఏంటంటే ఇవి మనకొచ్చేసి విజయవాడకు సంబంధించి నుంచి నోటిఫికేషన్ ఇది వచ్చేసి మనకు చిత్తూరు డిస్ట్రిక్ట్ ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ అని క్లియర్‌గా మెన్షన్ జరిగింది. ఔట్‌సోర్సింగ్ అనమాట. సో, ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను అక్కడి నుంచి చూసుకొని మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయడం జరుగుతుంది. సో, వీడియో అందరికి నచ్చిందనుకుంటే వీడియోని లైక్ చేయండి. అలాగే షేర్ చేయడానికి ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.